శ్రీశైలం నియోజకవర్గం ముఖ్య పట్టణం ఆత్మకూరులో పలు కాలనీల్లో చెత్త చెదారాలు పేరుకుపోయి రోడ్ల నిండా చెత్తతో దుర్వాసన వెదజల్లుతూ డంప్ యార్డులను తలపిస్తున్నాయని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్, పట్టణ నాయకులు ఎన్ స్వాములు, ఏ సురేంద్ర, షేక్ ఇస్మాయిల్, డి రామ్ నాయకులు శనివారం తెలిపారు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ప్రతినిధి బృందం పట్టణంలోని పలు వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 24 వార్డులతో పాటు మెయిన్ రోడ్ వెంబడి ప్రధాన కూడల్లో చెత్తను రోజు శుభ్రం చేయాల్సి ఉండగా డంప్ యార్డుకు రోడ్డు లేదనే నెపంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసే క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు చొరవ తీసుకుని పట్టణంలో చెత్తను తొలగించాలని ఒత్తిడి తెచ్చేవారని, ఇప్పుడు ఆ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు పట్టణంలో పేరుకుపోయిన చెత్త చెదారం కనబడడం లేదా అని వారన్నారు. కర్నూలు, గుంటూరు రోడ్డు వెంబడి చెత్త చెదారం పేరుకుపోవడం, అదేవిధంగా వీధుల్లో చెత్త పేరుకొని రోడ్లపైకి రావడంతో చిన్నపాటి వర్షానికి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ రోడ్ల వెంబడి ప్రజలు నడుచుకుంటూ వెళ్లాలంటే ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో పట్టణ ప్రజలు ఉండటం హేయమైన చర్య అని అన్నారు. చెత్త చెదారం డస్ట్బిన్లు ఉన్న ప్రదేశాలలో చుట్టూ ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు పేరుకుపోయిన చెత్తలో నడిచి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తెలియజేశారు.